తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది. ఈశాన్య రాజస్థాన్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైంది. ఉపరితల ఆవర్తనం ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో కింది స్థాయిలో గాలులు దక్షిణ ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయని, ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల 24 గంటల్లో కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 4 రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 14 వరకు ఇదే విధమైన వాతావరణం నెలకొంటుందని తెలిపింది. రాగల 24 గంటలకు సంబంధించి 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా హెచ్చరించింది. మరొక 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీలు, గాలి వేగం గంటకు 10 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తరువాత రాగల 48 గంటల్లో కూడా సాధారణంగా ఆకాశం మేఘామృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. మండు వేసవిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. నిన్న బూర్గంపవాడలో గరిష్టంగా 42 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, మొలకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. గంట నుండి గంటన్నర పాటు ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కూడిన వర్షం ఏకధాటిగా కురిసింది. ఈ వర్ష ప్రభావంతో 44 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. దీంతో వేడి గాలుల నుండి చల్లని వాతావరణం ఏర్పడడంతో ప్రజలు ఉపశమనం చెందారు. రైట్, ఇక ఈ వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ కూడా కురుస్తున్నాయి అని చెప్పుకోవాలి మనము. ఎందుకంటే యూజువల్ గా మనము ఎర్లియర్ కూడా డిస్కస్ చేసుకున్నాము. మృగశిర కార్తెకి, రోహిణి కార్తెకి ఎండలు అనేవి పీక్స్ లెవెల్లో వెళ్తాయి. అనంతరము ఒక 10 days 15 days గ్యాప్ తర్వాత మృగశిర కార్తెకి మాన్సూన్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. నైరుతి ఋతుపవనాలు అనేది కేరళ మీదుగా కూడా ప్రారంభమయ్యి దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తాయి. కానీ ఈసారి విచిత్రంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంలో కూడా అకాలంగా వర్షాలు పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈశాన్య రాజస్థాన్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి మధ్య మహారాష్ట్ర వద్ద ఇప్పుడు ప్రస్తుతం కేంద్రీకృతమైంది. అక్కడ సెంట్రల్ బేస్ గా కూడా ఈ ద్రోణి అనేది ఉంది. ఉపరితల ఆవర్తనంగా ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు యావరేజ్ గా కూడా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో కింది స్థాయిలో గాలులు దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి కూడా వీస్తున్నాయని, ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ మన రాష్ట్రంలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. రానున్న 24 గంటల్లో కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ రేపుతో పాటు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో కూడా ఉరుముల మెరుపులతో పాటు గంటకి
30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రానున్న 4 రోజులు మాత్రము వర్షాలు కురుస్తాయని కూడా ఇటీవల హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. ఈ నెల 14 వరకు ఇదే విధమైన అట్మాస్ఫియర్ వాతావరణం నెలకొంటుంది అని కూడా వాతావరణ శాఖ ఒక క్లియర్ ఒక నోట్లో కూడా తెలిపింది. రాగల 24 గంటలకు సంబంధించి 7 జిల్లాలకు మాత్రము ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దానిలో ఉన్న 7 జిల్లాలలో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, అలాగే సంగారెడ్డితో పాటు మెదక్, నాగర్ కర్నూలు జిల్లాలలో కూడా ఉరుముల మెరుపులతో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా హెచ్చరించింది. మరో 10 జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మే 13న పోలింగ్ తేదీ ఉంది. ఇటు జిల్లాల వ్యాప్తంగా రాష్ట్రంలో 16 జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మే 13న మన రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. సో మరి ఇప్పుడు వాతావరణ శాఖ చెప్పినట్టు వర్షాలు పడితే పోలింగ్ డే రోజు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతుందో అని కూడా దానికి సంబంధించి ప్రభుత్వం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని కూడా సమాచారం. అయితే ముఖ్యంగా మనం రాజధాని హైదరాబాద్ చూసుకోవాలి. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు, ఇక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీల నుండి కనిష్టంగా 24 డిగ్రీల వరకు గాలి వీచే అవకాశం ఉందని, అలాగే గాలి వేగం గంటకు 10 నుండి 40 కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత రాగల 48 గంటల్లో కూడా సాధారణంగా ఆకాశము మేఘావృతమై ఉంటుందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షము, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనము ఎండాకాలం చూస్తున్నాము. టెంపరేచర్లు మన 2 డేస్ బ్యాక్ వర్షం పడక ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 డిగ్రీలకు కూడా వెళ్ళింది. ఈసారి ఎండలు చాలా పీక్ స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఎన్నడూ లేని విధంగా పబ్లిక్ ఈసారి చాలా పానిక్ గా ఉన్నారు ఎండల విషయంలో. అయితే ఉరుముల మెరుపులతో ఈదురుగాలతో కూడిన అకాల వర్షాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నాయి. నిన్న స్టేట్ వైడ్ గా మొత్తం చూసుకుంటే పలు డిస్ట్రిక్ట్స్ లో కూడా ఒక మోస్తారు నుండి భారీ వర్షం అయితే కురిసింది. నిన్న బుర్గం పహాడ్ లో గరిష్టంగా 62 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గోవిందారంలో 45, సీతారామపురంలో 44.5, అలాగే భద్రాచలంలో 30.3, అలాగే వేలేరులో 27, రాజోలిలో 24 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు కూడా గరిష్టంగా నిజామాబాద్ జిల్లా జోకారాలో 43.6 డిగ్రీ చొప్పున కూడా నమోదయ్యాయి. అయితే వాతావరణ శాఖ మాత్రము తెలంగాణకు మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. అలాగే 7 జిల్లాలకు మాత్రము ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించింది. హిమబిందు, అలాగే శ్రీచరణ్, ఇంకా ఎన్ని రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే రాబోయే 2 రోజులని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకవేళ ఇప్పుడు ఈ రెయిన్స్ అనేటివి అన్సర్టైన్ రెయిన్స్, సీజన్ వైజ్ గా వచ్చే రెయిన్స్ కాకపోవడము, టెంపరేచర్లు హైగా ఉండడము ఇది సర్వసాధారణమే. కాకపోతే 2 రోజులు వర్షం పడ్డా కూడా టెంపరీగా ఈ ప్రస్తుతానికి అయితే కొంచెం టెంపరేచర్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. కానీ తర్వాత యథావిధిగా కూడా మృగశిర కార్తె వచ్చే వరకు కూడా ఎండలు అనేటివి అలాగే కొనసాగుతాయి. యూజువల్ గా వీళ్ళు వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేసేది ఏంటంటే ఈసారి జూన్ 8 వరకే మాన్సూన్ సీజన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఎర్లీగానే రెయిన్స్ వస్తాయి. యూజువల్ గా సమ్మర్ లో జూన్ 2nd వీక్ నుంచి 3rd వీక్ మధ్యలో కూడా మాన్సూన్ సీజన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది రెగ్యులర్ గా. కానీ ఈసారి మాత్రము ఎర్లీగానే జూన్ 8 కి కూడా నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేస్తా ఉంది. హిమబిందు, రైట్. అలాగే అంటే తెలంగాణ వ్యాప్తంగా అంటే ఏ జిల్లాలో గరిష్టంగా వర్షాలు పడ్డాయి? ఇవాళ హైదరాబాద్లో కూడా వర్షం పడే అవకాశం ఉందా?
రెండు రోజుల కిందట హైదరాబాద్ లో మాత్రము దాదాపు మనం చూసుకుంటే రికార్డ్ స్థాయిలో మియాపూర్ కుకట్పల్లి ఏరియాలోనే దాదాపు 13 సెంటీమీటర్ల నుంచి 14 సెంటీమీటర్ల వరకు కూడా రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. అయితే 7 జిల్లాలకు మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ జిల్లాల్లో చూసుకుంటే మనము సిరిసిల్ల డిస్టిక్ ఒకటి, సిద్దిపేట, అలాగే యాదాద్రి, రంగారెడ్డితో పాటు వికారాబాద్, అలాగే సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాల్లోకి మాత్రము ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ ప్రకటించింది. బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.